హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ధృతమ్మాస్ కిచెన్. వెజిటేబుల్స్తో చేసే రోటీ పచ్చడిలో దొండకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో దొండకాయ పచ్చడి ఇంకా నెయ్యి వేసుకొని తింటే అమృతంలా ఉంటుంది కదా. ఎప్పుడూ దొండకాయ కర్రీయే కాకుండా ఒకసారి పచ్చడితో ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో ఒకసారి చూడండి. దొండకాయల్ని ఫ్రెష్గా వాష్ చేసుకొని సన్నగా కట్ చేసుకోండి. ప్యాన్ పెట్టేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకున్నాక దాంట్లో కట్ చేసిన దొండకాయలు, 2 మీడియం సైజ్ టమాటోలు, అలాగే 8 లేదా 9 పచ్చిమిర్చిని తీసుకున్నాను నేను. కారం కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ఇలాంటి పచ్చళ్ళలో. మీకు ఎలా నచ్చితే అలా తీసుకోండి. దీంట్లో కొద్దిగా చింతపండు, 4 వెల్లుల్లిపాయలు, అలాగే చిటికెడు జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, చిటికెడు పసుపు వేసి కలుపుకొని మూత పెట్టేసి ఉడికించుకోండి. చూడండి, ఇలా అన్ని చక్కగా ఉడికిపోతాయి. దీన్ని మిక్సీ జార్లోకి వేసుకోండి. నెక్స్ట్ దీంట్లో జీలకర్ర, కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు వేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. ఇలా చేసుకుంటేనే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మిక్సీ పట్టిన పచ్చడిని డైరెక్ట్గా తినేయొచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. లేదు అంటే పోపు కూడా వేసుకోవచ్చు. పోపు కోసం అన్నీ వేసేసుకొని పచ్చడిలో పోపు వేసి మొత్తం అంతా కలిసేలా కలుపుకోండి. ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోండి. ఏ కర్రీ లేకున్నా ఈ పచ్చడితో అన్నం మొత్తం తినేయొచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ నా రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.